నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. జిహెచ్ఎంసీ చట్టాలను సవరణలు చేసి హైడ్రా వ్యవస్థను ప్రత్యేక అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ను రూపొందించింది. దానికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం దీనికి సంబంధించిన ఫైల్ను రాజ్భవన్కు పంపించగా 10 రోజుల తర్వాత మంగళవారం గవర్నర్ ఈ ఆర్డినెన్స్పై సంతకం చేసినట్టు సమాచారం. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర కరపత్రం ఎన్ఓసిని జారీ చేయడం తదితర లక్ష్యాలతో జూలై 19న జీఓఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలోకి చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా కొత్త ఆర్డినెన్స్తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు కల్పించారు. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఈ ఆర్డినెన్స్లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలే కాకుండా బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు కల్పించారు. హెచ్ఎండిఏ చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు ఇచ్చారు. ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీఓఎంఎస్ 67 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను కూడా హైడ్రాకు కల్పించారు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకు ఉన్న అధికారాలతో పాటు వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు, చట్టపరంగా ఎదురయ్యే అనేక అడ్డంకులను అధిగమించేందుకు తాను చేపట్టాలి అనుకున్న చర్యలను స్వయంగా సకాలంలో పూర్తి చేయడానికి ఈ కొత్త అధికారాలు హైడ్రాకు ఉపయోగపడనున్నాయి. దీంతో హైడ్రా మరింత బలమైన వ్యవస్థగా మారింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.